ఎవ్రీవన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఘీ ఉప్మా అండ్ హోటల్ స్టైల్. హోటల్లో సాఫ్ట్ అండ్ ఫ్లఫీగా ఎలా వస్తుందో సేమ్ మన ఇంట్లో కూడా అలా చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఇప్పుడు మనం ఘీ ఉప్మాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ముందుగా కరాచీ నౌకా 1 కప్, దీన్ని సూజీ ఆర్ సెమోలినా అని కూడా అంటారు. 3 టేబుల్ స్పూన్స్ ఘీ, ఒక చిన్న ఆనియన్ చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను, ఒక 3 గ్రీన్ చిల్లీ, ఒక చిన్న జింజర్ తీసుకుని బాగా చిన్నగా తరిగి పెట్టుకున్నాను, కొత్తిమీర, క్యారెట్, అలాగే కరివేపాకు. దీంట్లోకి కావలసిన పోపులు ఆవాలు, జీరా, పచ్చి శనగపప్పు, అలాగే కొంచెం జీడిపప్పు కూడా తీసుకున్నాను. ముందుగా నేను స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకున్నాను. కళాయి పెట్టుకుని స్టవ్ ఆన్ చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసిన తర్వాత 1 కప్ కరాచీ నౌకా ఉంది కదా, అది మనం కొంచెం వేడి చేద్దాం. ఇది ఇలాగా కలుపుతూ ఉన్నాం, లేదంటే కిందన మాడిపోతుంది. కరాచీ నౌకా ఇలాగా ముందు ఫ్రై చేసుకోవడం వల్ల మనకి ఉప్మా చేసినప్పుడు లంప్స్ ఏమి ఫామ్ అవ్వవు. అలాగే టేస్ట్ కూడా చాలా యమ్మీగా ఉంటుంది. కొంచెం హైలో పెట్టుకుని చూసుకుంటూ ఇలాగా మిక్స్ చేసుకోండి. చూసారు కదా, కరాచీ నౌకా కొంచెం ఫ్రై అయ్యింది. ఇలా అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది ఒక దాంట్లో తీసుకుందాం. సూజీ వేపుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు నేను అదే కళాయిలోని కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ తర్వాత నేను ఇందులో కొంచెం ఘీ కూడా వేస్తున్నాను, 2 టేబుల్ స్పూన్స్. ఇది వేసాక నేను పోపు దినుసులు ఉన్నాయి కదా, ఇవి కూడా వేస్తున్నాను. మనం స్టవ్ సిమ్లో పెట్టుకోవాలండి. మనం ఇవి మాడిపోకుండా ఇలా తిప్పుతూ ఉన్నాం. చూసారు కదా, పోపులు అలాగే క్యాష్యూ కూడా కొంచెం కుక్ అయింది. సో ఇప్పుడు నేను మిగతా ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాను. ఆనియన్స్ వేస్తున్నాను ఫస్ట్. ఈ గ్రీన్ చిల్లీ, జింజర్, క్యారెట్, కరివేపాకు కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి నేను
కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసి నేను బాగా మిక్స్ చేస్తున్నాను. ఇది కొంచెం ఇలా కుక్ అయ్యేదాకా కొంచెం వెయిట్ చేద్దాం. ఇది మరీ కుక్ అయిపోకూడదండి. ఇది మనం చేస్తుంది ఉప్మా కదా, క్యారెట్ అండ్ ఆనియన్ కొంచెం కుక్ అయితే సరిపోతుంది. సో ఇప్పుడు ఇందులోని మనం 1 కప్ కరాచీనోక తీసుకున్నాం కదా, దానికి మనం ఒక 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేద్దాం. మనం దేంతోనైతే కరాచీనోక తీసుకున్నామో నేను దాంతోనే 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేస్తున్నాను. గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసి ఇప్పుడు మనం స్టవ్ హైలో పెట్టుకుందాం. ఈ వాటర్ అంతా బాయిల్ అయ్యే వరకు చూద్దాం. చూసారా, వాటర్ బాయిల్ అవుతుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కరాచీనోక వేద్దాం. కరాచీనోక వేస్తూ మనం గరిటెతో తిప్పాలండి, లేకపోతే లంప్స్ ఫామ్ అయిపోతాయి. ఇప్పుడు కరాచీనోక వేసిన వెంటనే సిమ్లో పెట్టేసుకున్నాం. సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకున్నాం. మూత పెట్టుకున్న తర్వాత ఒక 1 మినిట్ ఉంచి వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. వన్ మినిట్ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక మనం వెంటనే మూత తీసేయకూడదు. ఒక 5 మినిట్స్ దాన్ని అలాగా రెస్ట్ చేసి ఉంచుదాం. ఫైవ్ మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు మూత తీసి ఎలా ఉందో చూద్దాం. అగోండి, ఉప్మా బాగా కుక్ అయిపోయింది. ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఈ అయిపోయిన ఉప్మాలో మనం ఘీ వేసుకుందాం. ఇప్పుడు ఘీ కొంచెం ఎక్కువ పడుతుందండి, ఎందుకంటే ఇది ఘీ ఉప్మా కదా, అందుకు మనం ఘీ కొంచెం ఎక్కువ వేసుకుందాం. నేను ఒక 5 స్పూన్స్ దాకా ఘీ వేసుకున్నాను. ఘీ వేసుకున్నాక ఇది ఒకసారి మిక్స్ చేసుకుందాం.
అంతే అండి, అయిపోయింది ఉప్మా. ఇప్పుడు కొంచెం గార్నిష్ చేసుకుందాం. కొత్తిమీరతో గార్నిష్ చేశాను. అంతే, ఎంతో యమ్మీగా టేస్టీగా ఉండే ఘీ ఉప్మా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక డిష్లోకి తీసుకుని అందంగా డెకరేట్ చేసుకుందాం. ఒక నీట్ బౌల్ తీసుకుని ఉప్మా వేసి ఇలా డెకరేట్ చేసుకోండి. అంతే, చాలా టేస్టీగా ఉండే ఘీ ఉప్మా రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ our channel. Thank you.